దేశవ్యాప్తంగా స్ట్రీట్ ఫుడ్స్ కు ఎంతో డిమాండ్ ఉంది. చిరుతిండ్ల వ్యాపారంతో వేలాది మంది ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చిరుతిండ్లు లభిస్తున్నాయి. పెద్ద స్టార్ హోటళ్ల రుచికి ఏ మాత్రం తీసిపోకుండా స్ట్రీట్ ఫుడ్ అందిస్తున్నారు. దేశంలో ఒక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఆహారం ఫేమస్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ లో సమోసాలు, జిలేబీ, మిర్చి బజ్జీలు, పకోడీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడని వారు ఉండరు. చాలా మందికి సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ ఉండాల్సిందే. అలాంటి వారి కోసం స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు వెల్లువిలుస్తున్నాయి. వేడి వేడి తిరిదిండ్లు అందుబాటులో ఉంటున్నాయి. స్ట్రీట్ ఫుడ్ తో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు జిలేబీ పైన అలాగే సమోసా ప్యాకెట్ల పైన ప్రభుత్వం ఈ నోటీస్ని పెట్టాలనేటువంటి యోచనలో ఉంది. అసలు సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్ల పైన ఉన్నటువంటి ఆరోగ్యానికి హానికరం అనేటువంటి నోటీసు ఈ జిలేబీ పైన అలాగే సమోసా పైన ఎందుకు పెట్టాలనుకుంటుంది? అసలు ఈ జిలేబీకి సమోసా తింటే నిజంగా ఆరోగ్యానికి హానికరమా? ఎలాంటి